హలో ఎవ్రీవన్, యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసింది మనకి ఈరోజే. సో రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీస్, కీ అబ్జెక్షన్స్ అండ్ మై అబ్జెక్షన్స్ కొత్తగా ఇచ్చారు ఈసారి అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవన్నీ పక్కన పెడితే రెస్పాన్స్ షీట్స్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని మీరు క్లిక్ చేయగానే మీ రెస్పాన్స్ షీట్ అనేది మీకు కనిపిస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ది బిట్ నెంబర్ 1 టు బిట్ నెంబర్ 200 మొత్తం అన్నీ కనిపిస్తాయి మీకు. 1 by 1 మీరు వ్యాలిడేట్ చేసుకొని మీరే మార్క్స్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారా, ఫస్ట్ నోట్ పాయింట్ ఉంది పైన. The option having green tick is key for that question, and option given by the candidate represents యాజ్ చూజన్ ఆప్షన్ ఇన్ ద రెస్పాన్స్ షీట్. ఓకే, మీకు ఆ రెస్పాన్స్ షీట్ ఏదైతే మీరు వస్తుందో మీకు అందులో గ్రీన్ టిక్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి గ్రీన్ టిక్ ఉంటుంది. ఓకే, అంటే ఆప్షన్స్. ఓకే, ఆ గ్రీన్ టిక్ ఉన్న ఆప్షన్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. బట్ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఏది అనేది అక్కడ మళ్ళీ రెస్పాన్స్ షీట్లో ప్రతి క్వశ్చన్కి కింద ఇస్తాడు చూజ్ అన్ ఆప్షన్. అంటే మీరు ఆ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టారు చూజ్ అన్ ఆప్షన్ కింద ఇస్తాడు. ఒకవేళ పర్టికులర్ క్వశ్చన్కి చూజ్ అన్ ఆప్షన్ బి అని మీరు పెట్టారనుకుందాం. ఇప్పుడు దాని యొక్క ఆన్సర్ కూడా గ్రీన్ టిక్ బి ఆప్షన్కే ఉందనుకో, సో మీరు పెట్టింది బిఏ, గ్రీన్ టిక్ ఉన్నది బి, కాబట్టి మీకు 1 మార్క్ వస్తున్నట్టు. అలాగా 1 to 200 క్వశ్చన్స్ మీరు 1 to 200 నెంబర్స్ వేసుకొని ఫస్ట్ క్వశ్చన్కి రైటా రాంగా, సెకండ్ క్వశ్చన్కి మార్క్ వచ్చిందా రాలేదా, అలాగే మొత్తం చూసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పెట్టిన క్వశ్చన్కి గ్రీన్ టిక్ అనేది ఆప్షన్ సిలో ఉంది, బట్ మీరు ఆప్షన్ బిని చూస్ చేసుకుంటే అక్కడ మీకు మార్క్ పోయినట్టు అని అర్థం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ కీ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫైనల్ కీ. మళ్ళీ మనకి ఇక్కడ కీ అబ్జెక్షన్స్ అని ఉన్నాయి చూసారా, మీరు కావాలంటే చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ చూసిన తర్వాత మీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎవరైనా రైస్ చేస్తే ఆ అబ్జెక్షన్కి అందరికీ మార్క్స్ పడుతుంది. ఓకే, అవన్నీ అయిన తర్వాత ఫైనల్ ఆన్సర్ ఫైనల్ మార్క్స్ అనేవి ఈసెట్ రిజల్ట్స్ రోజున మనకి తెలుస్తాయి. ఇప్పుడు వచ్చిన వాటిల్లో ఏవైనా మీకు మార్కులు అటు ఇటుగా వచ్చినా కూడా మళ్ళీ ఫైనల్గా ఏదైనా చేంజ్ అయితే ఉండొచ్చు, ఒకవేళ ఉండకపోవచ్చు కూడా. రెండూ జరగవచ్చు, చేంజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రెజెంట్ మీరు ఏ బ్రాంచ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ నో ఎలా ఉంది ఏంటి రెస్పాన్సెస్ అనేది. థ్యాంక్ యూ సో మచ్.